సూర్యాపేట జిల్లాలోని ప్రభుత్వ చెరువులకు, కుంటలకు, కాలువలకు హద్దురాలు ఏర్పాటు చేయాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ లింగిడి వెంకటేశ్వర్లు గురువారం సూర్యాపేట జిల్లా పార్టీ కార్యాలయంలో ఆప్ వాలంటీర్లతో కలిసి నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సూర్యాపేట జిల్లాలోని ప్రభుత్వ చెరువులకు, కుంటలకు, కాలువలకు హద్దురాలు ఏర్పాటు చేయాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ లింగిడి వెంకటేశ్వర్లు గురువారం సూర్యాపేట జిల్లా పార్టీ కార్యాలయంలో ఆప్ వాలంటీర్లతో కలిసి నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా లింగిడి మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో ఉన్న ప్రభుత్వ చెరువులు, కుంటలు, కాల్వలు, డొంకలకు హద్దురాలు, సరిహద్దులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్కు లేఖ రాయడం జరిగిందని తెలిపారు. చెరువులు, కుంటలు, కాల్వలు, డొంక భూములకు హద్దురాలు లేక భూములు కబ్జాలకు గురవుతున్నాయని, ప్రభుత్వ భూములు కబ్జాకు గురైనప్పటికీ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న ఆయా డిపార్ట్మెంట్ అధికారులు అక్రమార్కుల చెరువుల, కుంటల, కాల్వ భూములను ఆక్రమించుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయడమే కాకుండా వివాదాలు పెంచుతున్నారని ఆయన ఆరోపించారు. సంఘ విద్రోహులు, బ్రోకర్లు, పలుకుబడి కలిగిన నాయకులు ప్రభుత్వ భూములతో కోట్ల డబ్బులు సంపాదిస్తున్నారని, చెరువుల, కుంటల, కాల్వ భూములు పట్టించుకోని అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. నీటిపారుదల, మూసి, ఎస్ఆర్ఎస్పీ, సాగర్ కెనాల్ అధికారుల వారి ఆధీనంలో ఉన్న చెరువుల, కుంటల, కాల్వ భూములు అక్రమార్కులు ఆక్రమించుకున్న మొద్దు నిద్రలో ఉన్నారని, జిల్లాలో అన్ని చెరువులు, కుంట, కాలువల, డొంకల ఆక్రమిత భూములను అధికారులు గుర్తించి ఆక్రమదారులపై కేసు నమోదు చేయాలని, కొంతమంది రెవెన్యూ అధికారులు చెరువుల, కుంటల, కాలువల, డొంకల భూములకు పట్టాలిచ్చారని, ఈ పట్టాలను రద్దు చేసి చెరువుల, కుంటల, కాలువల భూములోని నిర్మాణాలను కూల్చివేసి భూములను కాపాడాలన్నారు. 15 రోజులలో అక్రమ భూములను గుర్తించి ప్రభుత్వ భూములను కాపాడాలని, అలసత్వంతో ఉన్న అధికారులపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా కోరడం జరిగిందన్నారు. ఈ నిరసన దీక్షలో జిల్లా బీసీసీఎల్ కన్వీనర్ బొయ్య సోనయ్య, ఆప్ వాలంటీర్ కంచం నాగయ్య పాల్గొన్నారు. 23/7/2020 గురువారం ఈ రోజు పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టడం జరుగుతా ఉంది. ఈ నిరసన దీక్ష యొక్క ముఖ్యమైన ఉద్దేశం జిల్లాలో, సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ చెరువులు, ప్రభుత్వ కుంటలు, ప్రభుత్వ కాలువలు, ప్రభుత్వ డొంకలు ఆక్రమణకు గురై అనేక వివాదాలకి తావైతున్నాయి. అందుకనే ఈ ఆక్రమణకు నిరసనగా జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష చేస్తూ జిల్లా కలెక్టర్ గారికి ఒక లేఖ వ్రాయడం జరుగుతా ఉంది. ఈ యొక్క లేఖను రిజిస్టర్ పోస్ట్ ద్వారా జిల్లా కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది. ఈ లేఖ యొక్క ముఖ్య ఉద్దేశం జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ చెరువులన్నీ కూడా, ప్రభుత్వ భూములన్నీ కూడా ఆక్రమణలు ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ మరి సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీ యొక్క పీరియడ్ లో, మీ యొక్క కాలములో మీకు గుర్తుండేటట్టు ఉండాలంటే ఇప్పటి వరకు పట్టించుకున్నటువంటి జిల్లా కలెక్టర్లని కాకుండా మీరు ఒక మంచి కలెక్టర్ గా ఈ సూర్యాపేట జిల్లాలో వివాదాలు జరగకుండా ఉండాలి, అక్రమణదారుల నుంచి భూములు లాక్కోకుండా ఉండాలి అని అంటే తక్షణమే మీరు బడ్జెట్ ని కేటాయించి అన్ని శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఎక్కడైతే భూ కబ్జాలు జరిగినాయో, ఎక్కడైతే కాలువల భూములు ఆక్రమించుకున్నారో, ఎక్కడైతే చెరువులను ఆక్రమించుకున్నారో, ఎక్కడైతే కుంటలను ఆక్రమించుకున్నారో, ఎక్కడైతే ప్రభుత్వ డొంకలను ఆక్రమించుకున్నారో తక్షణమే గుర్తించి వారి మీద చర్య తీసుకుని బౌండరీలు ఏర్పాటు చేయాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే రైతులు చాలా మంది మనకు పూర్వం నుంచి కూడా వ్యవసాయం చేసుకునేటప్పుడు పొలంల మధ్యన, చిలకల మధ్యన వెళ్లేటప్పుడు డొంకలు వదిలిపెట్టింది ప్రభుత్వం. ఆ డొంకలు ఉండడం వల్ల ఇంతకుముందు రవాణా జరిగేది, మనుషులు నడిచేవారు, పశువులు నడిచేవారు, వాహనాలు నడిచేవి. ఇప్పుడు అక్రమ బుద్ధితోని అనేక మంది దుర్మార్గమైనటువంటి వ్యక్తులు ఆ యొక్క డొంకలను ఆక్రమించుకొని దారి లేకుండా కూడా చేసి వివాదాలు సృష్టిస్తున్నారు.